గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డ్యామ్ ప్రూఫ్ కోర్స్. నేను ఆల్రెడీ మొత్తం నోట్స్ అనేది క్లియర్గా రాసి పెట్టాను. డ్యామ్ ప్రూఫ్ కోర్స్, బ్రిక్ వాల్, ప్లాస్టరింగ్, వైట్ వాషింగ్, కలర్ వాషింగ్, పెయింటింగ్, ఈ 5 టాపిక్స్ గురించి చెప్తాను. కానీ ఇవనేవి అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్, తర్వాత బ్రిక్ వాల్, తర్వాత వైట్ వాషింగ్, కలర్ వాషింగ్, పెయింటింగ్, ఇవి స్టెప్ బై స్టెప్ చెప్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఫస్ట్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే ఏంటి? నార్మల్గా డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే అందరికీ తెలుసు, ఇది మీటర్ స్క్వేర్స్లో ఉంటుందని, అంటే లెంత్ బ్రెడ్త్ మాత్రమే తీసుకుంటారని. అసలు డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే ఏంటిదంటే, మనం ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ బేస్మెంట్ ఉంటుంది కదా కింద, బేస్మెంట్ వేసిన తర్వాత మనం ప్లింత్ లెవెల్ వేస్తాం. ఇల్లు కట్టినప్పుడు ఏంటిది, పిల్లర్స్తో కట్టినప్పుడు ప్లింత్ లెవెల్ వేస్తాం. ప్లింత్ లెవెల్ వేసిన తర్వాత 150 మీటర్స్ ఎబో, బేస్ వాల్ ఎబో ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ప్లింత్ లెవెల్ పైన డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ఇస్తారు. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ప్లాస్టిక్ షీట్స్ తోటన్నా తయారు చేస్తారు, లేకపోతే బిటమినస్ ఫెల్ట్, లేకపోతే సిమెంట్ కాంక్రీట్. చాలా వరకు అయితే సిమెంట్ కాంక్రీట్ తోటి తయారు చేసిన డీపీసీలే వాడతారు. సిమెంట్ కాంక్రీట్కి అయితేనేమో ఇక్కడ నేను రేషియోస్ క్లియర్గా ఇచ్చాను. 1:1/2:3 మిక్స్ రేషియో. అంటే మనం యూజ్ చేసేది 1 సిమెంట్, 1/2 ఏమో శాండ్. ఈ శాండ్ అనేది 5 mm లోపల ఉండాలి. 3 ఏమో కోర్స్ అగ్రిగేట్. అది కోర్స్ అగ్రిగేట్ మనం యూజ్ చేసే స్టోన్స్ అనేవి 6 mm నుండి 12 mm లోపలనే ఉండాలి. మనం సిమెంట్ యూజ్ చేసేది వాటర్ టైట్ ఉండాలి, కాంక్రీట్ ఏమో హార్డ్, డ్యూరబుల్, డెన్స్ ఉండాలి. ఇవన్నిటిని యూజ్ చేసి మనం డీపీసీ అనేది తయారు చేస్తాం. ఈ డీపీసీ అనేది మనం సిమెంట్ కాంక్రీట్ తోటి తయారు చేసి పెట్టిన తర్వాత మనం మినిమం 7 to 14 days ఆగాలి క్యూరింగ్ కోసం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాంక్రీట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆ కాంక్రీట్ స్ట్రాంగ్ అయిన తర్వాత అసలు డీపీసీ అనేది డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే, మెయిన్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు మనం డైరెక్ట్ వాల్స్ కట్టినాం అనుకోండి, బ్రిక్ వాల్స్ కడితే ఏమవుతుందంటే క్యాపిలరీ యాక్షన్ అంటే ఏంటంటే భూమిలోకి వెళ్ళి కొన్ని యాక్షన్స్ అనేవి వస్తాయి. అంటే కొంచెం ప్రెజర్ అనేది వస్తుంది. ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మన ఇల్లు బేస్మెంట్ ఉంటుంది కదా, బేస్మెంట్ మీద ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోరు, ఈ వాల్స్ అనేవి రైజ్ అవుతాయి. అంటే కొంచెం పైకి ఎత్తెదుగుతాయి, కొంచెం పైకి రైజ్ అవుతాయి. ఆ రైజ్ అవ్వచ్చు, లేకపోతే కొలాప్స్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యాపిలరీ యాక్షన్స్ అంటే ఏంటంటే రైజింగ్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్. దానివల్ల కొన్నిసార్లు బిల్డింగ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డీపీసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ప్లింత్ లెవెల్ పైన ప్రొవైడ్ చేస్తారు. డీపీసీ తర్వాత బ్రిక్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. బ్రిక్ వాల్ అంటే ఏంటిదంటే బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తారు. బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పూర్తిగా అది ఆరిపోయిన తర్వాత ప్లాస్టరింగ్ అనేది చేస్తారు. అసలు ప్లాస్టరింగ్ అంటే ఏంటిదంటే, బ్రిక్ వాల్ కట్టిన తర్వాత బ్రిక్ వాల్ ఆరిపోయిన తర్వాత ఒక మిక్చర్ అనేది ప్రిపేర్ చేస్తారు. అంటే ఏంటిది, ఒక సిమెంట్ కోటింగ్ అంటే ఏంటిదంటే జిప్సమ్, లైమ్, సిమెంట్, శాండ్, వాటర్ ఇవన్నిటిని యూజ్ చేసి, మెటీరియల్స్ అన్ని యూజ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఆ బ్రిక్ వాల్కి కోటింగ్ అనేది వేస్తారు. ఈ కోటింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ అపీరియన్స్ ఇస్తుంది. మళ్ళీ వెదరింగ్ యాక్షన్స్ ఉంటే రెసిస్ట్ చేస్తారు. ఒకవేళ ఎండ కొట్టినా, వర్షం పడ్డా, ఎలాంటి యాక్షన్స్ అయినా అది రెసిస్ట్ చేయడానికి బ్రిక్ వాల్కి ఈ ప్లాస్టరింగ్ అనేది చేస్తారు. ఈ ప్లాస్టరింగ్ అంటే ఏంటిదంటే సిమెంట్ కోటింగ్ అనేది చేస్తారు. ఈ సిమెంట్ కోటింగ్ చేసిన తర్వాత 7 to 14 days కావాలి క్యూరింగ్ పీరియడ్. ఆ 7 to 14 daysకి ఏమవుతుందంటే కాంక్రీట్కి స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేసుకుంటుంది. నెక్స్ట్ బ్రిక్ వాల్ తర్వాత వైట్ వాషింగ్, కలర్ వాషింగ్. వైట్ వాషింగ్ కలర్ వాషింగ్ ఇవి రెండు. నెక్స్ట్ పెయింటింగ్. ఇవి మూడు వచ్చేసి డెకరేటివ్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. ప్లాస్టరింగ్ తర్వాత మనం వైట్ వాషింగ్ చేసుకోవచ్చు, లేకపోతే కలర్ వాషింగ్ చేసుకోవచ్చు, లేకపోతే పెయింటింగ్ చేసుకోవచ్చు. వైట్ వాషింగ్ వచ్చేసి స్లాక్డ్ లైమ్లో వాటర్ని కలిపి మిక్స్ చేస్తే ఒక థిన్ క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని వైట్ వాషింగ్ అంటారు. ఇదన్నీ డెకరేటివ్ పర్పస్, మళ్ళీ వాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ వాషింగ్ వచ్చేసి
అడిషన్ ఆఫ్ పిగ్మెంట్స్ అంటే స్లాక్డ్ లైమ్కి ఒక పిగ్మెంట్స్ అనేవి యాడ్ చేస్తాడు. యాడ్ చేసి దానిలో వాటర్ కలిపితే ఒక థిన్ క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. అది సింగిల్ లేయర్ కానీ డబల్ లేయర్ కానీ మోర్ లేయర్స్ కానీ కోట్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది అంటే గుడ్ అపీరియన్స్ ఇస్తుంది, మళ్ళీ డెకరేటివ్ పర్పస్, వాల్ని ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ పెయింటింగ్ అనేది ప్లాస్టరింగ్ తర్వాతనే చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లాస్టరింగ్ తర్వాతనే వైట్ వాషింగ్ కానీ కలర్ వాషింగ్ కానీ పెయింటింగ్ చేస్తారు. పెయింటింగ్ అంటే గుడ్ లుకింగ్ వస్తుంది వాల్స్కి, మళ్ళీ ప్రొటెక్ట్ చేయడానికి, వెదరింగ్ యాక్షన్స్ ఉండేది, టెంపరేచర్ కోసం. ఇదే ఈరోజు టాపిక్. నేను నోట్స్ అనేది మీకు పీడిఎఫ్లో కానీ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇందులో ఉన్న లైన్, ఇందులో ఉన్నది ఏది నేను చదవట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇది మీరు ఒకసారి చదువుకోండి. నేను చెప్పింది, ఇందులో నేను రాసింది యాజ్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థం అవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.